హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బాబా. ఏదైనా మనం డెస్క్టాప్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ చూసేది ఏంటంటే ప్రాసెసర్ ఏంటి అంటే i3, i5, i7 అంటే మెయిన్ ప్రాసెసర్ బాగుండాలి అని చెప్పి తీసుకుంటాము. అట్లాగా ఆ ప్రాసెసర్ అసలు ఎలా ఉంటుంది, దాని లోపల ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ఇప్పుడు నేనైతే ఒక ఓల్డ్ ప్రాసెసర్ ఒకటి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా పెంటెమ్ డ్యూయల్ కోర్. మనకి లేటెస్ట్ అన్ని i3, i5, i7, i9 కూడా వచ్చింది. మనం అంత అఫర్ట్ చేయలేము కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఫ్యూచర్లో దానిపైన కూడా వీడియోస్ చేద్దాం ఖచ్చితంగా. దీనికోసం నేను నార్మల్ ఒక కట్టర్ తీసుకున్నాను. దీంతో ఓపెన్ అవుతుందో లేదో తెలీదు, ట్రై చేద్దాం. ఓకేనా? కానీ నాకు భయం వస్తుంది ఎక్కడికి వస్తుంటుందో అని. పోతే కొంచెం ఏదైనా హీట్ చేసి తీస్తే వస్తుంది కదా, చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఇంకా గుచ్చుకుంది. ఫ్యాన్ వేసుకోలేదు, నాయిస్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ టూల్స్ లేకుండా ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది పొట్ట, యాదగిరి పుట్ట. కొంచెం వే అయితే దొరికినట్టు అనిపిస్తుంది. సాధించినట్టే ఒక రకంగా, కానీ హీట్ ఎక్కువ అవుతుంది కదా. ఓపెన్ అయితే అయిపోయి చూడాలని ఉందా? అస్సలు మీరు ఎక్స్పెక్టే చేయలేరు ఎట్లుండదు లోపల. ఇది మన యాక్చువల్ ప్రాసెసర్. ఇది ఇప్పుడు ఒక నార్మల్ చిప్ లా ఉంది. ఇది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఈ టైప్ ఉంది. ఇంకా ఇది మన ప్రాసెసర్ పైన ఉన్న మెటల్. ఇదైతే ఇలా ఉంది. ఇది వర్క్ అవ్వద్దా లేదా అనేది మళ్ళీ చెక్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ 99% వర్కింగ్ లోనే ఉంది నాకు తెలిసి. చూద్దాం. బట్ నేను
ఇందాక ప్లేట్తో రబ్ చేసిన బట్ హీట్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ కార్నర్లో మనకు కొంచెం కట్ చేయడానికి బాగుంటుంది. రబ్బర్ కట్ అయింది. వితౌట్ హీట్తో కట్ చేయాలంటే కొంచెం కష్టం. సో అది ఫ్రెండ్స్, ప్రాసెసర్ బయట నుంచి అందరూ చూసుంటారు, లోపల నుంచి నాకు తెలిసి ఇప్పుడు చూసేసారు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇటువంటి వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అనేది వస్తాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. వీడియో కిందకి పైకి కొట్టుకుంటూ ఉంది, దాన్ని పట్టించుకోవద్దు. ఓకేనా? లైక్ కొట్టమా, లైక్ కొట్టవు.